సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూశారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న XL6 కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. బీఆర్ఎస్ సీనియర్ నేత అప్పటి ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె భారీ విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత ఈ తెల్లవారుజామున ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఇటీవలే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ శాసనసభ్యురాలుగా విజయం సాధించారు. తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న మరణంతో అదే కుటుంబానికి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత సంకల్పించి లాస్య నందితకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల ఆశీర్వాదంతో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 100 రోజులు కూడా గడవక ముందే ఆమెను విధి వంచింది. ఆమె తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. మా ప్రతినిధి వేణు మనకు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఇందాక మీరు స్పాట్కు సంబంధించినటువంటి అది వివరించారు, అక్కడ ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించి. సో పోలీసులు ఇంకా ప్రైమరీగా ఏమన్నా కంక్లూజన్కి వచ్చారా? ప్రమాదం ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని గురించి. రాజేష్, ఈ లాస్యనందిత ఎమ్మెల్యేకి సంబంధించిన యాక్సిడెంట్ పై పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అయితే ప్రమాదం జరగడానికి గల కారణాలను వాళ్ళు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 6:30 గంటలకు ఇక్కడ ఓఆర్ఆర్ పటాన్ చెరువుకు సంబంధించి దగ్గరగా ఉన్న సుల్తాన్పూర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఉదయం ఆమె స్వగృహం నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి సదాశివపేట వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ మీద ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి అతివేగంతో కారణమైన యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఉదయం ఆ సమయంలో అతివేగంగా ఓఆర్ఆర్ మీద ప్రయాణం చేయడం, దాంతో డివైడర్ ని అతివేగంతో వెహికల్ కంట్రోల్ కాక అది డివైడర్ ఢీకొట్టడం వల్లనే జరిగిందని కూడా వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దాంతో పాటుగా డ్రైవర్ కూడా ప్రస్తుతం ప్రమాదంలో గాయపడ్డాడు. అతను మేల్కుంటే తప్ప విషయాలు పూర్తిగా తెలిసే అవకాశం లేదు. అయితే ఆన్ ది స్పాట్ లోనే ఎమ్మెల్యే నందిత ఆమె చనిపోవడం జరిగింది. దానికి సంబంధించి ప్రమాదం జరిగిన ప్రదేశంలో జరిగిన క్లూస్ టీమ్ కూడా వెంటనే వాళ్ళు అక్కడ జరిగిన ప్రమాదం జరిగిన కారణాలను కూడా విశ్లేషించే పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం ఎందుకు జరిగింది, ముఖ్యంగా అతివేగంతోనా లేకుంటే డ్రైవర్ నిర్లక్ష్యంతో నిద్ర లేకపోవడం వల్ల, లేకుంటే నిద్రపోవడం వల్ల? ఎందుకంటే సికింద్రాబాద్ లో 4 గంటలకు బయలుదేరితే తప్ప పటాన్ చెరువు రింగ్ రోడ్డుకి రావాలంటే సుమారుగా 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. అంటే 4 గంటల ప్రాంతంలో అక్కడ ప్రయాణం మొదలు పెట్టారు కనుక నిద్ర రావడం వల్ల ప్రమాదం జరిగిందా, లేకుంటే అతివేగంతో వెళ్లి డివైడర్ ఢీకొట్టడం వల్ల జరిగిందా దాని మీద కూడా వాళ్ళు విచారణ చేపిస్తున్నారు. ప్రస్తుతానికి ఓఆర్ఆర్ మీద సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఏదైతుందో ఆ వెహికల్ తో పాటు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో తీసివేయడం జరిగింది. ఎవరికి ఇబ్బంది లేకుండా క్లోజ్ టీం కూడా వచ్చి దానికి సంబంధించిన
ప్రాథమికంగా ఆ విచారణ చేపట్టారు. క్లూస్ టీం కూడా సంఘటన స్థలాన్ని వచ్చి అసలు అక్కడ జరిగిన దానికి సంబంధించి కూడా చేస్తున్నారు. దాంతో పాటుగా ఓఆర్ఆర్ మీద ఉన్న సీసీటీవీలకు సంబంధించి కూడా ఫుటేజ్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంత స్పీడ్ లో వచ్చింది, ఎంత రావడం జరిగింది, దానికి ప్రమాదానికి సంబంధించిన జరిగే ముందు ఎక్కడెక్కడ ఏం జరిగిందనే విషయం కూడా ఓఆర్ఆర్ కి సంబంధించిన సీసీటీవీలో కూడా స్థానికంగా ఉన్న పోలీసులు పరిశీలించే పరిస్థితి ఉంది. మొత్తానికి ఆమె చనిపోవడం దురదృష్టకరం. 100 రోజులు కాకముందే ఆమె ఎమ్మెల్యేగా ఉండి తండ్రి మరణంతో తన రాజకీయాలకు రావాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ఆమెకి 2023లో అవకాశం ఇవ్వడం జరిగింది. తండ్రి మరణంతో అక్కడ ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆమె కూడా విజయం సాధించింది. గెలిచి 100 రోజులు కాకముందే చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చిన కొద్ది రోజుల్లోనే మరణించడం పట్ల ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా విచారం చేసే పరిస్థితి ఉంది. మంచి భవిష్యత్తు ఉంది. కంటోన్మెంట్ కు సంబంధించి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకురాలుగా ఎదిగే అవకాశం ఉన్న క్రమంలో ఈమె దుర్మరణం పాలవడం, హతన్మరణం జరగడం పట్ల అందరూ దిగ్భ్రాంతి చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి సంబంధించి ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాలు పూర్తిగా పోలీసులు క్లియర్ చేసే పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన ఓఆర్ఆర్ మీద వివిధ ప్రాంతాల్లో ఆమె ఓఆర్ఆర్ ఎక్కినప్పటి నుంచి యాక్సిడెంట్ జరిగేంత వరకు జరిగిన స్పీడ్స్ కానీ అసలు ప్రమాదానికి జరగడానికి గల కారణాలని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ప్రస్తుతానికి డ్రైవర్ ను కూడా చికిత్స జరుగుతుంది. డ్రైవరు పరిస్థితి కూడా విషమంగా ఉంది. తాను స్పృహలోకి వచ్చి చెప్తే తప్పే అసలు ఏం జరిగిందనే విషయం కూడా పూర్తి స్థాయిలో తెలియదు. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం అక్కడ ఇద్దరే ఉన్నారనే విషయం ఉంది కనుక ఒక లాస్ట్ అనంత చనిపోయింది. డ్రైవర్ కూడా ఇప్పుడు పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవరు విషమంగా ఉంది కనుక తాను స్పృహలోకి వస్తే జరిగిన విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. అయితే పోలీసులు దీనికి సంబంధించిన ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో లాస్ట్ అనంత మృతదేహం ఉంది. మరికొద్ది సేపట్లో పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ పటాంజలికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. మొత్తానికి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ 100 రోజుల వ్యవధిలోనే తను చనిపోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ వేణు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. లాస్యానందిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన సంతాపాన్ని ప్రకటించారు. చిన్న వయసులోనే హఠాన్మరణం చెందడం చాలా బాధాకరం అంటూ ఆయన పేర్కొన్నారు. తన కుటుంబానికి, లాస్య కుటుంబానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.